పబ్లిక్ పోస్టర్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఫేస్ టు ఫేస్ విత్ గని కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు మచిలీపట్నం మాజీ కౌన్సిలర్ శ్రీ పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. సార్ నమస్తేనండి. సార్ మీరు గతంలో కౌన్సిలర్గా వర్క్ చేశారు కదా, సో అసలు మీరు మీ బాల్యం మీ యొక్క విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగిందో ఒకసారి మా వీక్షకులతో పంచుకుంటారా? తప్పకుండా. మా బాల్యం అంతా కూడా మచిలీపట్నంలో ఈడేపల్లిలో నడిచింది. మా ఫాదరు మా నాన్నగారు టీచరు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాళ్ళు. ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లల్ని తన పిల్లలే కాకుండా ఇతరుల పిల్లలు కూడా సమాజంలో ఉన్న స్థితిలో ఉండాలని ప్రతి ఉపాధ్యాయుడు కోరుకుంటాడు. అట్లా మా మీద కొంచెం ఎక్కువ శ్రద్ధతో మమ్మల్ని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలి, ఈ సమాజానికి ఉపయోగపడేట్టుగా తయారు చేయాలని ఆయన ఆకాంక్ష. అయితే నేను 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మా నాన్నగారి దగ్గరే చదువుకున్నాను, రత్నాపురం ప్రైమరీ స్కూల్లో. తర్వాత 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హిందూ హై స్కూల్లో చదువుకున్నాను. నా హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మచిలీపట్నం నోబుల్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎంపీసీ చేశాను. తర్వాత డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో డిగ్రీ కంప్లీట్ చేశాను. రాజకీయాల్లో మీకు ఇటువైపు రావడానికి గల కారణం, ఆసక్తి చూపించడానికి రాజకీయాల్లో జరిగిన సంఘటన కానీ లేదంటే మీ ఇన్స్పిరేషన్ ఏంటిదంటారు? అంటే మాది అంత రాజకీయ కుటుంబం ఏం కాదు. అంటే మా పూర్వీకులు కానీ మా బంధువులు కానీ మా రిలేషన్ కానీ మాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లో ఏం లేరు. నాకంటూ ప్రేరణ కూడా ఏం లేదు. అట్లాగే నేను పుట్టింది 1972లో. ఆ 72 సమయంలో ఒక దేశంలో ఒక లీడర్ చనిపోయాడని మా ఫాదర్ అరే దామోదర సంజీవ్ ఆయన ఒక లీడర్ ఉండేవాడు, దళిత జాతికి చెందిన ఆయన. ఈ దేశానికి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఈ దేశానికి మంత్రిగా చేశాడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కూడా చేశాడు. సామాన్యమైన కుటుంబం ఆయన చనిపోయాడు ఈ ఇయర్లో అని మా ఫాదర్, నేను మా మదర్ గర్భిణీగా ఉన్నప్పుడు నేను అని అంటూ ఉండేవాళ్ళని తర్వాత మా ఫాదర్ చెప్పేవాడు. సమాజానికి ఉపయోగపడాలని అంటూ ఉండేవాడు. అంటే రాజకీయాలని కాకుండా ఆయన వృత్తిపరంగా ఏదన్నా కానీ అట్లా ఉపయోగపడాలని. మా ఫాదర్ గురించి చెప్పాలంటే మామూలుగా అసలు ఆయన ఉపాధ్యాయుడిగా, వ్యవసాయదారుడిగా అన్ని రంగాల్లో ఆయన ఉండి మమ్మల్ని అందరం చక్క మంచి తీర్చిదిద్దాడు. ఈ తరం నాయకుల్లో చాలామందికి రాజకీయాల్లోకి రావడానికి ఎన్టీఆర్ గారి యొక్క ప్రభావం చాలా చూపుతుందని అంటూ ఉంటారు. సో మీ మీద ఎన్టీఆర్ గారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది? ఎన్టీ రామారావు గారి ప్రభావం నా మీద పూర్తిగా ఉంది. నేను హిందూ హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు, హై స్కూల్ ఎడ్యుకేషన్ జరుగుతున్నప్పుడు 1985లో ఎన్టీ రామారావు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీకి ఒక సంక్షోభం వచ్చింది. ఆ సంక్షోభ కాలంలో ఆయన మచిలీపట్నం వచ్చి ఒక బహిరంగ సభ పెట్టారు. ఆ బహిరంగ సభకి స్కూల్ తరపు నుంచి స్కౌట్స్లో ఉన్న టీం లీడర్గా ఆ స్టేజ్ దగ్గర నాకు డ్యూటీ వేశారు. వేస్తే నేను ఆ పని చేస్తున్నప్పుడు ఆయన దగ్గరగా అనమాట, ఇప్పుడు మీరు మనం ఎలా దగ్గరగా ఉన్నామో ఎన్టీ రామారావు గారిని అంత దగ్గరగా చూశాను. అంతటి మహానుభావుని దగ్గరగా చూడడం, రెండోది ఈ నాలో సేవాగుణం ఉండడం వలన నేను ఎన్టీ రామారావు గారికి ప్రభావితమై అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు సభలు ఎక్కడున్నా కూడా, అంటే మేము హై స్కూల్లో చదువుకున్నప్పుడు చిన్న చిన్న నిక్కర్లు వేసుకు తిరిగినా కూడా ఆయన సభ ఎక్కడున్నా మచిలీపట్నంలో ఎక్కడున్నా సరే కానీ చుట్టుపక్కల ఉన్నా కూడా నేను ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు. రాజకీయ మీ ఎదుగుదలకి దోహదం చేసే మీ బలాలు ఏమన్నా అంటవచ్చు? అంటే నా బలం అనేది ఏంటంటే నమ్మిన సిద్ధాంతం కోసం, అట్లాగే ఏ మనుషులైతే మన కోసం చేస్తారనే వాళ్ళ కోసం నేను శ్రమ బాగా చేస్తాను. అంటే మనకి 24 గంటల సమయం ఉందనుకోండి, దాదాపు 18 గంటల్లో నర్చర్ చేసి ఏదో విధంగా సాధించాలి మనం ఆ పని. అంటే మీరు నాకు ఒక అసైన్మెంట్ అప్పచెప్పారనుకోండి, ఇది చూడండి మీరు సుబ్రహ్మణ్యం గారు అని మీరు అంటే చాలన్నమాట. అంటే ఆయన ఎంతో నమ్మకంతో మన దగ్గరకు వచ్చి చెప్పాడు కాబట్టి మనం అది చేయాలని సమయం కేటాయించి దాన్ని ఏదో విధంగా ఆ పని పూర్తి చేసేదానికోసం ప్రయత్నం చేస్తాను. అది నా బలం. అంటే బలం అంటే శారీరకమైనటువంటి బలం కాదు కానీ బుద్ధి బలంతో ఆ పనిని ఎలా చేయాలో అది చేస్తాను. అదే నా యొక్క ఎదుగుదలకి ప్రధానమైన కారణం. మీరు ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండేది? అంటే మున్సిపల్ సమావేశాల్లో మీరు ఫ్లోర్ లీడర్గా చేసి మీ బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తించేవారు? నిజంగా చెప్పాలంటే వాళ్ళ రాజకీయాలు వేరు, అప్పుడున్న రాజకీయాలు వేరు. అక్కడ ఉండేటువంటి 393 కుటుంబాలకి వాళ్ళకి సరైన భరోసా ఉండేది కాదు. దానికోసం భరోసా కోసం మున్సిపాలిటీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి వాళ్ళకి పట్టాలు వచ్చేట్టుగా మనం ప్రయత్నం చేసాం రవీంద్ర గారి నాయకత్వంలో. తర్వాత ప్రధానమైనటువంటి సమస్య వాటర్ సప్లై ఒకటి, దాన్ని కూడా మనం
పరిష్కారం చేయడానికి అక్కడ రిజర్వాయర్ అన్నీ కూడా కట్టించి వాళ్ళకి రోజు మంచిళ్ళు వచ్చేట్టుగా కూడా మనం తయారు చేస్తాం. తెలుగుదేశం పార్టీ కేడర్లో మీరు ఒక బలమైన నాయకులుగా ఎదిగారు కదా, సో మీ యొక్క కష్టపడే తత్వం కానీ, మీ యొక్క మాటగారితనమే కానీ, లేకపోతే మీ ట్రబుల్ షూటింగ్గా చెక్ పెట్టడం కానీ ప్రతిపక్షాల వారికి ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ ఎలా వచ్చింది మీకు ఇంత మాటగారితనం? అంటే నేను చెప్పేది ఏంటంటే మాటగారితనం అని ఏం కాదు కానండి, కష్టపడే మనస్తత్వం ఉండి ఓటికి 2 సార్లు మనం ఎక్కువ సమయాన్ని ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను మనం పరిష్కరించుకోవాలనుకోండి, 1కి 2 సార్లు 3 సార్లు ఆ సమస్య అసలు ఎందుకు వచ్చింది, దాన్ని మనం పరిష్కరించాలంటే ఏం చేయాలి అనే సమయం కేటాయించి కొంచెం పెద్దల యొక్క సలహాలు, అంటే గతంలో ఈ సమస్య వస్తే వాళ్ళు ఎలా పరిష్కరించాలి అనేది కనుక మనం వాళ్ళతో సంప్రదింపులు చేస్తే వాళ్ళ అనుభవాలు చెప్తారు. దీంతోనే నేను ఏదైనా సమస్య వచ్చి మీరు నాకు ఏదైనా అసైన్మెంట్ చేసినా అప్పచెప్పినా కూడా నేను వెంటనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. రాజకీయాలు ఎప్పుడైనా ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే సమస్యలు మనం కనుక సాల్వ్ చేయగలిగితే అవి పెద్దవిగా మారవన్నమాట. ఈ పెద్దవిగా మారినప్పుడు ఇంకా ఈ పరిష్కరించాల్సినంత కాకుండా వేరే వాళ్ళు ఎంటర్ అయిపోయి దాన్ని జటిలం చేసేస్తారు. కాబట్టి మనం సమయం కేటాయించి మనం చేయగలిగితే ఎన్ని చిన్న సర్దుకుపోతే ఈజీగా అయిపోద్ది ఎన్నికల్లో. మీరు రాజకీయాల్లో అరంగేట్రం చేసిన నుంచి కూడా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. చాలామంది నాయకులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలోకి జంప్ చేస్తూ ఉంటారు, కానీ మీరు మాత్రం ఒకటే పార్టీని నమ్ముకుని ఉన్నారు. దానికి గల కారణం ఏంటిదంటారు? అంటే మా ఫాదర్ టీచర్ అవ్వడం, నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేయాలనే నమ్మకం విశ్వాసం ఉండడం, నేను పివి నరసింహారావుని స్టడీ చేసి చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన పుస్తకాలు, ఆయన వ్యాసాలు, ఆయన్ని ధనవంతుడి దగ్గర ఉన్నటువంటి భూమిని పేదవాడికి పంచాలనేటువంటి భూ సంస్కరణ తీసుకొచ్చిన దానిలో ప్రధానమైనటువంటి వ్యక్తి పివి నరసింహారావు. 1000 ఎకరాలు పివి నరసింహారావు ఆయన వంగర్ అని ఒక విలేజ్ అక్కడ నుండి ఆయన ఇచ్చేసారు. అలా నేను పుస్తకాలు చదవడం వల్ల దానం ఎలా సాయం చేయొచ్చు అలా చూసినప్పుడు ఈ తాత్కాలికమైన ప్రయోజనాలకి నిజంగా చెప్పాలంటే మీకు 2014-19లో నేను చిన్న కాంట్రాక్టులు కూడా చేసుకునేవాడిని. అంటే మా మేనమామ గారు ఆయన కాంట్రాక్టర్, దాన్ని బట్టి మేము కూడా బేసిక్గా ఏంటంటే కాంట్రాక్టుల గురించి మాకు తెలుసు. 2014-19 చేశాను, అట్లాగే 2000-2009 వరకు కూడా చేసినప్పుడు కొంచెం ప్రభుత్వాలు మీకు తెలుసుగా, ప్రభుత్వాలు మారిపోగానే బిల్స్ రావు, ఆడి తెలుగుదేశం కాబట్టి వాడికి మనం బిల్స్ ఇవ్వద్దు అని అట్లా చేస్తారు. దానివల్ల నేను చాలా నష్టపోయాను, వడ్డీలు కూడా కట్టి చాలా ట్రబుల్ పడ్డాను. అయినా అప్పుడు కొంతమంది స్నేహితులు చెప్పేవాళ్ళు, నీకు వైసీపీలో వాళ్ళు కూడా నీ క్లాస్మేట్స్ ఉన్నారు, నీతో చదువుకున్న వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళతో మాట్లాడుకున్న బిల్స్ తెచ్చుకో, లేకపోతే నువ్వు కూడా ఆ పార్టీలోకి వెళ్ళిపోయినావు. నమ్మిన సిద్ధాంతం కోసం మనం పనిచేసేవాళ్ళం. ప్రతిపక్షాల వారు బలంగా ఆరోపిస్తుంటారు ఏంటంటే మీరు పల్లపాటి సుబ్రహ్మణ్యం అనేవారు కొల్లు రవీంద్ర గారి యొక్క ఆత్మనో లేదంటే కొల్లు రవీంద్ర గారి యొక్క బినామీ అనగా ఎక్కువగా అభివర్ణిస్తుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అది నిజంగా మీరే చెప్పారు కదా, ఆరోపణే అది. ఒకసారి మాకు కూడా ఆశ్చర్యం ఏంటంటే కొల్లు రవీంద్ర గారు ఒక రావణాసురుడు అని ఒక తలకాయ, ఆ పక్కన కుడితల ఒక నాయకుడు, ఎడంతల ఒక నాయకుడు, అట్లా 10 తల రావణుడిలాగా అందులో నా తలకాయ కూడా పెట్టి కొల్లు రవీంద్ర గారి బినామీ అక్కడ కరగ్రహారం దగ్గర ఒక 22 ఎకరాలు అసైన్డ్ భూమిని కొట్టేశారు వీళ్ళు. అది ఎకరం 50 లక్షలు చేస్తే 20 ఎకరాలు 10 కోట్లు. గోపాల్ నగర్లో 350 పట్టాలు పేదవాళ్ళ స్థలాలు అమ్మేశారు, అమ్మేసి ఒక 20 కోట్లు అని అవినీతి పత్రిక సాక్షి ఉండేది. ఆ సాక్షిలో అలా రాసేవాళ్ళు. అలాంటి ఆరోపణలే. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉన్నాం సార్, ప్రజలని మనం ఏమైనా డబ్బులు అయ్యి అలా తీసుకుని ఏమైనా కరప్షన్ చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అతేంటంటే అపోజిషన్ వాళ్ళు ఏంటంటే ఎవరైతే బలంగా ఉంటారో, ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో ఆ స్ట్రాంగ్ వాళ్ళని కార్నర్ చేసి వాళ్ళు చెప్తారు. రవీంద్ర గారి ఆత్మ అంటే, రవీంద్ర గారికి నాకు పరిచయం ఎలా అంటే 2099లో వాళ్ళ బావగారు నరసింహారావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు రవీంద్ర గారు రవీంద్ర గారు ముందు నుంచి ఉండేవాళ్ళు రాజకీయాల్లో, కానీ అప్పుడు బాగా యాక్టివ్ అయ్యి కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఆయన తిరిగాడు. ఇద్దరిది ఒకే వయసు అవ్వడం వలన మేమిద్దరం కలిసి అప్పుడు మచిలీపట్నం నియోజకవర్గం అంతా కూడా ఎక్కడైతే యువత ఉందో ఆ యువతను మొత్తాన్ని ఆకర్షించేసి 99 ఎలక్షన్లో మేము తీసుకొచ్చి పని చేయించాం. ఆ పని చేయించిన ప్రతిఫలం మనకు 99లో కనపడింది. అప్పటి నుంచి నేను ఆయనతో ఉండేవాడిని. ఇప్పటి వరకు మా ఇద్దరు కూడా ఇప్పుడు కూడా ఒక చిన్న భేదాభిప్రాయం కానీ గట్టిగా ఆయన మాట్లాడి నన్ను మందలించిన సందర్భం కూడా ఎప్పుడు లేదు. ఆయన రాష్ట్ర స్థాయిలో మంత్రిగా ఉన్నా ఇంకెంత ఉన్న స్థితిలో ఉన్నా కూడా ఇప్పుడు కూడా
మీరు ఆత్మ అంటే అంటూ ఉంటారు కానీ ఒకరి ఆత్మ ఒకరికి ఉండే. ఇటీవల మీరు లక్ష రూపాయలు కట్టి టీడీపీ సభ్యత్వం, శాశ్వత సభ్యత్వం మీరు మెంబర్షిప్ తీసుకున్నారు కదా, దానికి గల కారణం ఏంటంటారు? ఆకర్షించడానికి గల కారణం? పార్టీ చాలా చేస్తుంది. పార్టీకి మనం ఏదో ఒకటి చేయాలి. పార్టీ మనకి ఇచ్చే అవకాశం ఏంటంటే ఇదొక అవకాశం. ఇప్పుడు పార్టీకి ఏమి ఇవ్వగలం? పార్టీకి ఇప్పుడు మీరు చెప్పారు కదా, తెలుగుదేశం పార్టీ నాయకుడు పల్లపాటి సుబ్రహ్మణ్యం అని. అంటే ఆ తెలుగుదేశం పార్టీ ద్వారా గుర్తింపు వచ్చింది కదా, ఆ వచ్చిన గుర్తింపు పార్టీ లైఫ్ టైం మెంబర్షిప్లు ఎక్కువ మందిని చేయిస్తే ఆ వచ్చేటువంటి డబ్బులతో లోకేష్ గారు ఏంటంటే కార్యకర్తల యొక్క సంక్షేమం, భారతదేశంలో మీకు ఏ రాజకీయ పార్టీ సంక్షేమాన్ని కార్యకర్తల కోసం, అంటే ప్రజల కోసం ప్రభుత్వాల డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులతో ఎంతైనా చేస్తారు. కానీ కార్యకర్తలకు ఏదైనా చేసేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం చూడండి. ఇప్పుడు మొన్న కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేశారో వాళ్ళందరి కుటుంబాలకి ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయితేనే డబ్బులు వస్తాయి. కానీ ఆయన ఏం చేశారంటే ఎవరైతే కార్యకర్త చనిపోయారో చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని అందరూ కూడా మనం 5,000 రూపాయలు సాయం చేద్దామని. అలా సాయం చేయాలంటే మీకు పార్టీకి కొంత సంక్షేమం ఇది. ఇప్పుడు అధికారాలు ఉన్నప్పుడు మీకు తెలుసు అది ఎలా ఉంటుందో, అధికారం కోల్పోయినప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలుసు. కానీ పార్టీకి ఒక మూలధనం ఉండాలి. ఆ మూలధనం ఎలా వస్తుంది? ఇలా ఆరోగ్యకరమైనటువంటి సంపద ఎవరైతే లైఫ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువ మంది చేస్తే, అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 100 మంది చేయగలిగితే 100 లక్షలు అంటే 1 కోటి రూపాయలు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, 175 కోట్లు. 175 కోట్ల మీద ₹1 వడ్డీ వచ్చిందనుకోండి, 175 లక్షలు వస్తాయి కదా. ఆ డబ్బులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలు చదువుకున్నప్పుడు పార్టీ కోసం మీకు చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. పార్టీ కోసం చాలామంది చనిపోతారు, పార్టీ కోసం ఆస్తులు నష్టపోతారు. మీరు నా గురించి ఇంకా మనం ఎక్కువ ప్రొలాంగ్ చేసుకోవడం కన్నా కూడా రాజకీయాల్లో డబ్బు లేకుండా రాజకీయం చేయడం చాలా కష్టం అంటుంటారు కదా. ఒక మధ్యతరగతి స్థాయి నుంచి వచ్చి మీరు డబ్బు అనేది కీలక పాత్ర పోషించనివ్వకుండా మీరు ఒక మధ్య స్థాయి తరగతి నుంచి ఈ రోజుల్లో కూడా డబ్బు లేకుండా ఎలా మీరు సర్వైవ్ చేస్తున్నారు రాజకీయాల్లో? మేము 2014-19 చూసుకోండి, 19-24 చూసుకోండి. మా ఫాదరు టీచర్ అయినప్పటికీ ఆయన వ్యవసాయం ఉండడం వల్ల మాకు వ్యవసాయ భూమి ఉండేది. అకారణంగా మీరు అన్నారు ఇందలా కొల్లు రవీంద్ర గారు ఆత్మ బినామీ అని. ఆ భూములు కొల్లు రవీంద్ర గారి అని చెప్పి 2024 ప్రభుత్వం అధికారంలో జూన్ 6వ తారీఖు నాడు ఆయన ఆ భూమిని 22 పెట్టేశారు. అది యాక్చువల్గా మా ఫాదరు మా తాతయ్య గారు ఉప్పు కొటాలు చేసి పండించుకున్న భూమి అనమాట. కేవలం అది కొల్లు రవీంద్ర గారిది అంటారు, బినామీ అంటారు ఆయన అని చెప్పేసి అది 22 పెట్టేశారండి అకారణంగా. అసలు ఏం చేయాలో తెలియక అప్పుడు మేము ఏం చేసామంటే మా ఇంట్లో కొంచెం బంగారం ఉంటే దాన్ని తాకట్టు పెట్టి తీసుకెళ్ళి హైకోర్టులో దాని మీద ఇది 22Aకి చెందినటువంటి భూమి కాదు, ఇది మాది అని చెప్పి ఒక రిట్ వేసుకుని ఆ స్టే తీసుకున్నాం అనమాట. నిజంగా మీరు చెప్పినట్టుగానే ఆర్థిక పరిపుష్టి లేకపోవడం ఒకటి, ఆర్థికంగా దెబ్బతినడం ఒకటి. నేను చేసిన కాంట్రాక్ట్ బిల్లు ఇంకా నాకు 16 లక్షల రూపాయలు బిల్స్ రావాలి. నేను దానికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇప్పటికీ వడ్డీ కడుతున్నాను. నిజంగా మీరు అన్నట్టుగానే అంటే అంతంత మాత్ర కుటుంబాల్లో రాజకీయాల్లో రాణించం అనే దాని గురించి మనం ఏమీ దాన్ని చెడుగా అనుకోవసం లేదు. ఇప్పుడు డబ్బు 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 అంటారండి. మన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత డబ్బు ఉంది? ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈ పేరు నాని వాళ్ళు ఉన్నారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? డబ్బుని ఎవరు కాదు, కష్టపడే మనస్తత్వం, ప్రజలకు సేవ చేస్తాడు, అందుబాటులో ఉంటాడు, మనకి ఏదైనా చేస్తాడు, ముందు అందుబాటులో చేస్తాడు అని నమ్మకం ఉంటే చాలండి. ఒక 10 ఏళ్ళ తర్వాత మనం పల్లపాటి సుబ్రహ్మణ్యం గారిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఏ విధంగా కార్యాచరణ ఉండొచ్చు? ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు రాజకీయ పార్టీ ఇచ్చే లైన్ మీదే మనం ఉండడం జరుగుతుంది తప్ప వ్యక్తిగతంగా మనం ముందుకు వెళ్ళిపోవడం, లేకపోతే వ్యక్తిగతంగా నేను అది అయిపోతాను ఇది అయిపోతాను మనం చేయలేము సార్. ఒకసారి మీకు 1995లో ఒక ఆయన రాజకీయాల్లో ప్రవేశించాడు, మేము చూశాను. ఆయన చిన్న సొసైటీ ప్రెసిడెంట్గా ఫస్ట్ మొదలుపెట్టి అసలు ఒక 3 నెలల కాలంలో దేశంలో అత్యున్నత పదవి వచ్చేసింది. సొసైటీ ప్రెసిడెంట్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, తర్వాత రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్, తర్వాత ఆప్కాబులన్నింటి కలిపి వచ్చాను నాప్కాబ్ చైర్మన్. అలా అయిపోయింది. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏమవుతారో మనం ఏం చెప్పలేము సార్. అంటే పార్టీ ఏం లైన్ చెప్పుతుందో ఆ లైన్ మీద మాత్రం మనం పనిచేయాల్సిన అవసరం. గోశాల మీరు నడిపిస్తున్నారు కదా, సో గతంలో ప్రభుత్వ హయాంలో కానీ ఎటువంటి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేవి అంటారు? అలానే మీరు గట్టిగా ఆరోపించారు గత ప్రభుత్వం మీద.
ఆ అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది, గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు, ఇక మీదట మన ప్రభుత్వం ఏర్పడింది కదా అని అన్నారు. సో ఇప్పుడు మన ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడింది. సో ఈసారి అభివృద్ధి పనులు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? గో సంరక్షణ అనేది నేను మచిలీపట్నంలో వాసుదేవ గోశాలను 2009లో పెట్టాం. అప్పటి నుంచి అంచెలంచెలుగా దాదాపుగా 120 ఆవులు మా దగ్గర సంరక్షణ చేసేవాళ్ళం. ఇంకా ఇన్ని గోవుల్ని మనం సంరక్షణ చేయాలంటే కష్టం కాబట్టి ఎవరైతే గోవులను పెంచుకోవాలని కోరుకునే వాళ్ళందరికీ ఒక గోవుని ఇవ్వడం ద్వారా అట్లా 70 గోవుల్ని నేను మచిలీపట్నం కానీ కృష్ణా జిల్లాలో కానీ చాలామందికి రైతులకు ఇచ్చాను. వాళ్ళు కూడా మంచిగా సంరక్షణ చేసుకుంటున్నారు. మీరన్నట్టుగానే మచిలీపట్నం అభివృద్ధి అనేది కొల్లు రవీంద్ర గారికి యొక్క కాంక్ష, కొల్లు రవీంద్ర గారికి మచిలీపట్నం మీద ఉండే ప్రేమ, అది మనం దగ్గరగా ఉండేవాళ్ళు మాలాంటి వాళ్ళకి బాగా తెలుసు. అంటే బయట చెప్పుకునేదాన్ని ఒకటిలా ఉంటుంది, దగ్గరగా ఉండే వ్యక్తులతో మాట్లాడే మాటలు ఆయన అంతసేపు నిరంతరం మచిలీపట్నం అభివృద్ధి, మచిలీపట్నం అభివృద్ధి, మచిలీపట్నం అభివృద్ధి, ఇదే పని అనమాట. అంటే డెవలప్మెంట్ ద్వారానే, అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఒక బలహీనుడిని బలవంతుడిగా తయారు చేసి బలవంతుడి మీదకి ప్రయోగం చేసి రాజకీయాలు చేసి ఆనందం పొంది దాని ద్వారా గెలుపు కావాలనుకుంటారు. ఈయన ఎంతసేపు ఏం కోరుకుంటాడంటే మచిలీపట్నాన్ని అభివృద్ధి చేయాలి, ఆ అభివృద్ధిలో కొల్లు రవీంద్ర గారి పాత్ర ఉంది, అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే కొల్లు రవీంద్ర గారి, ఈ విధంగా గెలుపు కావాలని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి మచిలీపట్నం మీరు ఎంత కాదనుకున్నా 14-19లో మచిలీపట్నంలో వాటర్ సప్లై కానీ డ్రైనేజీ కానీ మచిలీపట్నంలో మచిలీపట్నం మున్సిపల్ ఆఫీస్ మెయిన్ బిల్డింగ్ ఒకటి కట్టాలని రైల్వే స్టేషన్ దగ్గర కానీ, తర్వాత ఈ స్ట్రాంగ్ వాటర్స్ ఈ మురుగునీరు మొత్తం ఎత్తి బయట పోయాలనే ఉద్దేశంతో ఎస్టీపీలు కట్టడం కానీ ఇవన్నీ ఆయన చేసినాయి కదా. మీరు గత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం మచిలీపట్నంలో ఒక్క మీరు నమ్మరు, చిన్న చిన్న గోతులు, ఇప్పుడు బండి మీద ఆడపిల్లలు ఎక్కారనుకోండి, మనం వెళ్తూ ఉంటాం కదా, వాళ్ళు సిల్క్ శారీస్ కట్టుకుంటారు. మాకు ఇక్కడ ఈడేపల్లిలో ఈ గోతులు పడిపోయి అవి స్కిడ్ అయిపోయి వెన్నుపూస ఉంటుంది కదా, వెన్నుపూసలో L1, L2, 3 అని స్ప్రింగుల్లా ఉంటాయి, ఒకటి తప్పుకుపోయింది పేషెంట్గా. మరి ఎలా జరిగింది అక్క అని అడిగితే ఆవిడ చెప్పింది ఇలా ఈ గోతుల వల్ల. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ పేరు నాని వాళ్ళు కానీ వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు బలోపేతం తప్ప ప్రజల అవసరం. ఆ గుంటలు ఇప్పుడు పూడ్చారు, మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు వచ్చిన తర్వాత ముందు ఇమ్మీడియట్గా గుంటలు పోడ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంది కదా దాదాపుగా. సో ఇంతవరకు రేషన్ కార్డులు కానీ కొత్తగా పెన్షన్లు కానీ ఇవ్వడంలో అది జరుగుతున్న జాప్యం ఎందుకంటారు? సో ప్రజలు అంతవంత కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు అనేది ఏదైనా మ్యారేజ్ అయిన వాళ్ళు, అట్లాగే కుటుంబం నుంచి ఇంకో కుటుంబం చేయలే వాళ్ళకి మాత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే పెన్షన్లు వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అర్హులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు లేకుండా చేసి అనర్హత ఉన్న వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చింది. నిన్న మనకి ఒక పాతరావణపేట ఏరియాలో 13 పెన్షన్లు డిజేబుల్ ఉంటే అందులో 8 పెన్షన్లు బోగస్. అంటే ఏం చేశారంటే వీళ్ళు ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ ఏదో ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం లాంటివి చేస్తున్నారు, చేసి 10,000, 15,000 అట్లా పెన్షన్లు తెచ్చుకునే చేశారు. అది ప్రభుత్వం గుర్తించింది. అది మొట్టమొదటిగా ఆ పెన్షన్లన్నీ కూడా మనం చేయాలి, అర్హుడికి ఇవ్వాల్సింది. ఇప్పుడు పుట్టుకతో వాళ్ళు డిజేబుల్ అంటే ఇవ్వాలి కదండి, అలాంటి వాళ్ళేమో అలాగే ఉండిపోతున్నారు. నిజమైన అర్హులకేమో రావట్లేదు, పేదవాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి వస్తాం. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని చేస్తున్నారు. మచిలీపట్నం కూడా జరుగుతుంది. అది అర్హుడికి ఖచ్చితంగా ఇస్తారు. అంటే మీరు అడిగేదానికి ఏంటంటే ఆన్లైన్ చేయట్లేదు కదా అంటారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి, భర్త చనిపోయాడు అనుకోండి, ఆవిడ కొంచెం బాధ ఉంటుంది కదా, వెంటనే వాళ్ళకి ఫంక్షన్ ఇచ్చేయాలని నవంబర్ నెల నుంచి అది కూడా మొదలుపెట్టారు. మీరు అన్నట్టుగా జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి కానీ కొత్త ఫంక్షన్లన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. తాగునీరు అనేది రోజు విడిచి రోజు ఇస్తున్నారు, ఎందుకని ప్రతిరోజు తాగునీరు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు మనకి ఉన్న జనాభా ఆనాడు మచిలీపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి పంపుల చెరువులు 2 చిన్నవి ఉన్నాయి సార్. అవి ప్రజలకి రోజు నీరు అందించడానికి సరిపోవు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు స్వర్గీయ నడకుతుని నరసింహారావు గారు అంటే వడ్డే రంగారావు గారు ప్రపోజల్ చేశారు. నరసింహారావు గారు దానికోసం కృషి చేసి తలటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని DFID ఫండ్స్తో దాన్ని బండ్స్ అయిన పటిషన్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో వాటర్ నిలుపు చేశారు. కానీ అవి ఏంటంటే
ఒక ఏరియాలో ఒక రోజు, ఒక ఏరియాలో ఒక రోజు అలా ఇవ్వడానికి సరిపోయే కెపాసిటీతో ఉండేటువంటి ఇంటర్నల్ డిజైన్స్ ఉన్నాయి తప్ప సపరేట్గా కూడా ఎక్కడ అంటే మీకు ఉదాహరణకి ఒక రిజర్వాయర్ ఉంది. మనం తరగడు మచిలీపట్నం పంపుల చెరువు దగ్గర నుంచి రిజర్వాయర్కి నీరు పంపించడం, ఆ రిజర్వాయర్లో ఉండేటువంటి కాలనీ వాసులందరూ కూడా ఒక టైం ఫిక్స్ చేసుకుని అలా ఇవ్వడం. దీనివల్ల మనం రోజు ఇచ్చుకోవచ్చు. కానీ అన్ని రిజర్వాయర్లు లేవుగా. బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం నుంచి మన 2014 దాకా 5 రిజర్వాయర్లు ఉన్నాయి. కొల్లు రవీంద్ర గారు వచ్చిన తర్వాత 8 రిజర్వాయర్లు కట్టారు. ఇంకా కూడా ఇంకో 8 రిజర్వాయర్లు కట్టాలని కూడా ప్రపోజల్స్ అన్నీ తయారు చేశారు. అవన్నీ వస్తే మీకు ఏమవుతుందంటే అప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్ని మనం జోనలైజ్ సిస్టమ్ చేసుకుని ఎప్పటికప్పుడు మనం మంచినీళ్ళు ఇచ్చుకోవడానికి చేసుకోవచ్చు. అందుకని ఆయన ఆలోచన ఏంటంటే కృష్ణా రివర్ నుంచి ఒక డైరెక్ట్గా మచిలీపట్నానికి ఒక పైప్ లైన్ తీసుకురాగలిగితే ఇంకా మనకు ఆ కొరత ఉండదు. కాబట్టి ఆయన అది చేయాలని కూడా అప్పుడు వెంకయ్య నాయుడు గారి దగ్గరికి ఒక డిపిఆర్ తయారు చేసుకుని అప్పుడు వెళ్ళారు, ప్రయత్నం చేశారు కొల్లు రవీంద్ర గారు. అది టైం సరిపోలేదు. ఇంకొక ఆలోచన కూడా చేశారు ఆయన. ఒకవేళ విజయవాడ నుంచి అంత దూరం నుంచి లాంగ్ అయిపోతుందేమో ఇవ్వడానికంటే మనకి శ్రీకాకుళం గాజుల్లంక క్యాజ్వే ఉంది కదా ఇక్కడ, అక్కడ మనం కనుక ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకుంటే సముద్రంలోకి నీరు ఎప్పుడు వెళ్ళకోకుండా ఈ నీరుని మనం పంపింగ్ ద్వారా మచిలీపట్నం అంటే ఇక్కడికి మనకి 20-25 కిలోమీటర్లతో వచ్చేస్తుంది కదా. ఆ ఆలోచన కూడా ఒకసారి చేశారు ఆయన. ఇప్పుడే కదా ఒక 5-6 నెలలు అయింది కదా. ఇంకా మీ యొక్క వనరులు కానీ మీ యొక్క మాడకారితనం కానీ మీ యొక్క ఎక్కువ బెనిఫిట్స్ యూటిలైజ్ చేసుకోవట్లేదు, ఆ స్థాయిలో మీకు పొజిషన్ రాలేదని చెప్పి కొంతమంది నిరాశ భావం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉంటారు. మనం అంటే మన కుటుంబ సభ్యులు మనం ప్రేమించే వాళ్ళందరూ ఇంకొంచెం ఉన్న స్థితిలో ఉండాలని కోరుకుంటారు. అలాగే కొంతమంది మనం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళేమో అంతా ఆయనే చేసేస్తున్నాడు, ఆయనే అన్నీ చేసేస్తున్నాడు, ఆ ఆరోపణ ఉంటుంది, ఈ ఆరోపణ ఉంటుంది. ఏం చేస్తాం, రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. చాలా బాధపెట్టే క్షణం కానీ లేకపోతే ఆహా నేను ఈ స్టెప్కి వెళ్ళాను అని చెప్పి ఒక ఆనందపడే క్షణాలు కానీ ఉంటాయి. సో అటువంటి మీకు రాజకీయంగా బాగా మిమ్మల్ని బాధ పెట్టిన మీ మనసు గుచ్చుకునేట్టుగా చేసిన క్షణం కానీ లేకపోతే మీకు చాలా గుర్తుండిపోయే ఒక మెమరబుల్ మూమెంట్లు అని ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారు మా వీక్షకులతో? ఖచ్చితంగా. నాకు కొంచెం బాధ అనిపించింది రాజకీయాల్లో ఉన్నప్పుడు. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు బైపాస్ రోడ్లో గోపాల్ నగర్ అని ఒక నగరం ఉండేది. ఆ నగరంలో చాలామంది పేదవాళ్ళు అక్కడ ఆక్రమించుకుని ఇల్లు కట్టుకునేవాళ్ళు. వాళ్ళకి చట్టబద్ధమైనటువంటిది ఏది కూడా ఒక లేదు వాళ్ళకి. అది కల్పించాలనే ఉద్దేశంతో నేను తపన పడి కష్టపడి చేశాను. కాకపోతే అప్పుడు ప్రతిపక్షాలందరూ కూడా ఏమనేవాళ్ళంటే ఏదో డబ్బులు చేతులు మారాయి దానివల్ల అది జరిగింది అని అట్లా అనేవాళ్ళు. వాళ్ళు చేయలేని పని. అదే గోపాల్ నగర్ అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఆ కాలనీ ఉంది. ఎప్పటికప్పుడు ఓట్ల కోసం వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ కనీసం వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలని కానీ వాళ్ళకు ఒక భరోసా ఇప్పించాలని కానీ అట్లాంటిది ఏమి లేకుండా ఓట్ల కోసం పనిచేసేవాళ్ళు. నేను వాళ్ళకి ముందుండి వాళ్ళకి మున్సిపాలిటీ రిజర్వేషన్ చేసి పట్టాల కోసం మనం ప్రయత్నం చేసాం. అప్పుడు వాళ్ళు ఒక ఆరోపణ చేసినప్పుడు అది కొంచెం బాధ అనిపించింది. మీ రాజకీయాల్లో ఈ సుదీర్ఘ ప్రస్థానంలో మీకు గుర్తుండిపోయే మధుర క్షణాలు కూడా ఒకసారి మాతో పంచుకుంటారు? ఇప్పుడు బాగా గుర్తుండిపోయేదండి, నేను హిందూ హై స్కూల్ చదువుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు బహిరంగ సభ పెట్టారు కదా. ఆ బహిరంగ సభకు దగ్గరున్నాను. తిరిగి ఆయన అధికారంలోకి రాగానే నేను హై స్కూల్లో ఏం చేశానంటే చాక్లెట్లు పంచాను. ఆయన అప్పుడు 85 కదా, నేను 8th క్లాస్లో చాక్లెట్లు పంచా స్కూల్లో. అప్పుడు మా హెడ్ మాస్టర్ ఎంఆర్పిఎస్ గారు అని ఉండేవాడు. నువ్వు ఏరిడంతటి లేవు, స్కూల్లో నువ్వు చాక్లెట్లు మంచి రాజకీయం చేస్తావని నన్ను మోకాలు దండేసి ఆ స్కూల్లో హెచ్ఎం రూమ్ దగ్గర నుంచో పెట్టారు. అందరూ ఎందుకు మోకాలు దండేశారంటే ఇట్లా చాక్లెట్లు పంచాయండి. మీకు రాజకీయ జిజ్ఞాస అనేది అప్పటి నుంచే మీకు మొదలైందనమాట, అంకురార్పణ అనేది జరుగుతుంది. మీరు మొదటిసారిగా గెలిచినప్పుడు కౌన్సిలర్గా మీ యొక్క ఫీలింగ్ ఎలా విధంగా ఉందండి ఆ విజయాన్ని చెవి చూసినప్పుడు? చాలా గొప్ప ఆనందం వేసింది. మెజారిటీ కూడా చాలా పెద్ద ఎత్తున 1000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ గెలుపులో మా మదర్ పాత్ర చాలా ఉంది. ఎందుకంటే 2000లో ఆవిడ కౌన్సిలర్గా పోటీ చేసింది. తక్కువ ఓట్లతో, అతి తక్కువ ఓట్లతో 32 ఓట్లతో అప్పుడు ఓడిపోయారు అనమాట. ఆ ఓడిపోయాం అనే దీంతో మా అమ్మగారు చాలా కసిగా ఈసారి ఏమైనా మా అబ్బాయిని గెలిపించాలని తనే ఇంటింటికి తిరిగి అందరినీ ఓటు అడిగి చేసి కష్టపడింది. ఈ విజయం ఆవిడికి అంకితం. ఓకే, అదే నాకు ఆనందం అనిపించింది.
అంటే లోకేష్ గారు ఉన్నారు కదా, సో వారి మీద గత ప్రభుత్వంలో గట్టిగా ఆరోపణలు చేస్తుంటారు ప్రతిపక్షాల వారు, చాలా డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో ఒకప్పుడు ఆయన రాజకీయానికి సరిపోడు అది ఇది అని చెప్పి అనేవాళ్ళు కాస్త ఇప్పుడు చాలామంది కూడా ఆయనే కరెక్ట్ అనే స్థాయికి ఆయన చేరారు. ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారా? ఇప్పుడు మనం ఒకసారి కొల్లు రవీంద్ర గారిని చూస్తున్నాం సార్. 2009 రవీంద్ర గారిని చూసాం, 14 ఒక ఎలక్షన్ చూసాం, 19 ఒక ఎలక్షన్ చూసాం, 24 ఒక ఎలక్షన్ చూసాం. ఈ 4 ఎలక్షన్లలో ఆయన ఏమైనా మార్పు వచ్చిందంటారా రాలేదంటారా? ఒదిగుండడం అయితే గమనించాము, కానీ అంత ఎదిగిన ఒదిగుండడం అయితే గమనించాము, విధేయతని బాగా గమనించాము. ఆయన్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. ఒక మినిస్టర్ స్థాయి, ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి చిన్న క్యాడర్. అంటే మీరు ఇక్కడ గమనించారు, 1కి 2 సార్లు 3 సార్లు ఆయన నేర్చుకున్నాడు అనుభవాలు. లోకేష్ గారు కూడా ఏదో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి కాబట్టి అని కాదు, ఆయన కూడా కష్టాలు పడ్డాడు. వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా వాళ్ళు బజార్కి ఇచ్చారు, ఏ విధంగా ఆయన బాధ పెట్టారు, అవన్నీ కూడా గమనించుకుని ఆయన పాదయాత్రలో అనేక రకాల సమస్యలు ప్రజల దగ్గర తీసుకున్నాడు. ఆయన పాదయాత్ర అనేది మాత్రం ఆయనకి మంచి అనుభవాన్ని నేర్పింది. మీరు రాబోయే కాలంలో లోకేష్ గారిని చూస్తారుగా, అంతకుముందు ఆయన ఏమనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారు. మనిషికి ఏమవుతుందంటే అనుభవం నేర్పుతుంది సార్, అనుభవం నేర్పుతుంది. ఫుడ్ లవర్స్ అందరూ కూడా ఒక ఫుడ్ కోర్ట్ లాంటిది ఉంటే బాగుండు అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్ అనేది తొలగించి వాళ్ళకి పొట్ట కొట్టేశారని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు. సో అలానే ఫుడ్ ప్రేమికులు కూడా ఒక ఫుడ్ కోర్ట్ లాంటిది ఏర్పాటు చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఏంటంటే అది నివాసం ఉండే ప్రాంతాల్లో తీసుకెళ్ళి మనం పెట్టి వీళ్ళు ఫుడ్ కోర్ట్ పెట్టి వాళ్ళందరినీ, ఇప్పుడు మీరు మంచి చేస్తానని చెప్పి ఫుడ్ కోర్ట్ పెట్టి ఎంటర్టైన్ చేస్తానని ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ మీరు ఇబ్బంది పెట్టి అక్కడ తాగి మందు తాగి అవన్నీ చేస్తే వాళ్ళు అసౌకర్యం, వాళ్ళు బందరు ప్రజలే కదా. ఇప్పుడు మీరు వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకు ఫుడ్ కోర్ట్ పెట్టి ఆయనకు ఉపాధి చూపిస్తున్నాననే వంకతో మిగతా ఆ ప్రాంతంలో ఇళ్ళ దగ్గర ఈ మందు తాగి అన్నీ చేస్తే వాళ్ళు జీవించాలిగా. దానికి రవీంద్ర గారి వ్యతిరేకం, కానీ అంతే తప్ప వ్యాపారస్తులకి ఆయన మంచి పారిశ్రామికవేత్త, కష్టపడి చిన్నప్పటి నుంచి ఆయన వాళ్ళకు బౌండరీ ఉండేది, కష్టాలు సుఖాలు ఆయనకి తెలుసు. ఆయన అనేక సార్లు మాతో మాట్లాడి మంచిది కూడా ప్లాన్ చేస్తున్నారు. మీ విలువైన సమయాన్ని మా పబ్లిక్ పోస్ట్ వీక్షకులతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కూడా ప్రజలకి మాలో ఉండే భావాన్ని మా ఆత్మీయులు, మా స్నేహితులతో పాటు వాళ్ళు చూస్తారు. ఇంకా తెలియని వాళ్ళు కూడా ఈ మనిషి యొక్క ప్రవర్తన, వీళ్ళ యొక్క గుణగుణాలు, వీళ్ళు చేసేది కూడా తెలియపరచడం అనేది వాళ్ళ మీడియా వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇట్లా మీరు ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తే మేము హ్యాపీగా సంతోషపడతాం. తప్పకుండా. ఇదండి మచిలీపట్నం మాజీ మున్సిపల్ కౌన్సిలర్, అలానే ఫ్లోర్ లీడర్గా పనిచేసినటువంటి శ్రీ పల్లపాటి సుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖి కార్యక్రమం. నెక్స్ట్ టైం మరి యొక్క లీడర్తో మనం ఫేస్ టు ఫేస్ విత్ గని కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు పబ్లిక్ పోస్టర్. దిస్ ఈస్ గని సైనింగ్ ఆఫ్.